ఆరాధించి కృప మాకు దయచేసినందుకు నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకు నా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకు నా. గురిలేని తరుణాన నెరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జ్వాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావ
సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నన్నునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయం నా గుడారము సమీపించనీయక నీ మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నీ నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మారించు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మారించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం కృపగల దేవ ప్రేమగల తండ్రి జీవం గల యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 సూర్యవస్తు మీరు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీరు కలిగిన భద్రపరుస్తున్నందుకు నాయన వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమయం అంతటిని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసయ్య మమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్ ఆమేన్ కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృతజ్ఞతతో స్తుతింతున్ మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం నన్ను కాచెను గత కాలం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృతజ్ఞతతో స్తుతింతున్ రూపించబడుచున్న ఏ ఆయుధముంది రూపించబడుచున్న ఏ ఆయుధమై
నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువా, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలో, కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించెన్, ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను ఇలలో, స్తుతులతో నింపెను. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్, నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్, నాకెంతో ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ఆమేన్, నాకెంతో ఆనందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. ప్రభువా స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, ఉదయకాలం ప్రార్థన చేయడానికి అలాగే ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. దేవుడు అధికంగా అందరిని దీవించినాక సంతోషం, సమాధానం, నెమ్మది దేవుడు అధికంగా అనుగ్రహించినాక ప్రతి ఒక్కరికి యేసునామములో చక్కని ఆరోగ్యం, దీర్ఘాయుస్సుతో దేవుడు యేసునామములో తృప్తిపరిచినాక, అపవాదికరీలు యేసునామములో లయమైపోయినాక, పరిశుద్ధాత్మ బలమైన కార్యం అందరి జీవితంలో యేసునామములో 2 నిమిషాలు జరిగినాక దేవుడు ఇప్పుడు అద్భుతంగా కాపాడినవాడి స్తోత్రం. ఇంకా కూడా తప్పకుండా జీవగల దేవుడు కాచి కాపాడి మనను జయంతో అనుదినం నడిపిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా కలువరి సిలువలో యేసుక్రీస్తు తన మరణం ద్వారా మనకు అందరకు గొప్ప జయం అనుగ్రహించామన్నమాట. జయం అనుగ్రహించాం కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్పీస్తాం. కాబట్టి యేసుక్రీస్తు కలువరి సిలువలో మన అందరి కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగిలేచాం. కాబట్టి కలువరి సిలువలో ప్రభు మనకు బదులుగా మరణించిన కాబట్టి పిల్లల మన పక్షంగా శిలువ మరణం ద్వారా జయం పొందామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మనం ఆ జయం అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు 2 నిమిషాలు మనకు సహాయం చేస్తున్నట్టు స్తోత్రం. కాబట్టి కలువరి సిలువలో పిల్లల ప్రభు ప్రాణం పెట్టినది నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, మానవులందరి కొరకు. కాబట్టి మనం అది నమ్మిన కాబట్టి
దాని ప్రిల్లర మేలు మనం అనుభవించినాక మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. నిత్య జీవన్ మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవన్ అనుగ్రహించినటువంటి శ్రోత పాపాలు మనం ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపాలంతా కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు మనం పాపశ్రమణం పొందిన వారు, దేవుని యొక్క దయ పొందిన వారం అనమాట. దేవుని యొక్క కరుణ మనం పొందిన వారం, దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు హల్లెలూయా అనుభవించుకొని మనం బ్రతున్నాం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ అనుదినం అనుభవించుకొని బ్రతకడానికి దేవుడు మనకు కృప చూపినటువంటి సోదరు. ఇప్పుడు దేవుని ప్రేమలో మనం ఉన్నాము. ఇప్పుడు క్రిస్తులో మనం ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమలోనికి, క్రిస్తు ఉండే ప్రేమ అనమాట. కాబట్టి దేవుని ప్రేమలోనికి మనం తీసుకొని వచ్చినటువంటి సోదరు. కాబట్టి ప్రియులరా కలువరి సెలవులో ప్రభు మరణం ప్రియులరా అది మన కొరకు అనమాట. కాబట్టి దాని యొక్క మేలు మన నిత్యం అనుభవించిన ఒక రోజు కాదు, కొన్ని సంవత్సరమైన కాదు, మరణ పునరుద్ధానం ద్వారా మేలు ప్రియుల మనం యేసునామములో నిత్యం అనమాట. అన్లిమిటెడ్ అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు కొన్ని రోజుల తర్వాత ఆగిపోయేది కాదు, నిత్యమైనది అనమాట. నిత్యమైనది అనమాట. కాబట్టి ప్రియుల మనం దేవుని స్తుతిస్తాం. యేసే పొందిన గాయముల చేత మనం ఆత్మ, ప్రాణం, శరీరం తల నుండి అరికాళ్ళ కన్యావేలు, నాడి, నరంబులు, ఎముకలు అంద యేసే పొందిన గాయముల చేత ప్రభు ప్రియుల స్వస్థపరిచిన కాబట్టి మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి మిరకల్ స్వస్థ దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం స్తుతిస్తాం. యేసే పొందిన గాయముల చేత స్వస్థ ఇది మన కొరకు అనమాట. యేసే పొందిన గాయములు మన స్వస్థ కొరకు అనమాట, మీ స్వస్థ కొరకు అనమాట. కాబట్టి మనం అది నమ్మి దేవుని స్తుతిస్తాం. అబ్రహాం అలాగా మనం నమ్మి దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. కాబట్టి సాతాను సులువ మరణం ద్వారా దేవుడు ఓడించామన్నమాట. కాబట్టి మనం జయం దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం స్తుతిస్తాం. శాబాలు యేసుక్రీస్తు తన మరణం ద్వారా శాబాలంతా మోసుకొని మరణించాం. ఎందుకంటే మనం దేవుని యొక్క దీవెనలు అనుభవించాలి. కాబట్టి క్రిస్తువులో ఉన్నా కాబట్టి దేవుని యొక్క దీవెనలో మనం ఉన్నామన్నమాట. క్రిస్తువులో ఉన్నా కాబట్టి ప్రియులారా మనం దేవుని యొక్క దీవెనలో మనం ఉన్నామన్నమాట. యేసునామములో ఆ దీవెన మన సమృద్ధి యేసునామములో అనుభవించినాక దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మనం నిందలు, అవమానాలు అంత కూడా సెలవులో యేసుక్రీస్తు తిరస్కారం అంతా కూడా మోసుకొని మరణించాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రియ పిల్లలుగా మార్చేస్తామన్నమాట. ప్రియ కుమార్తెగా మార్చేస్తాం. కాబట్టి గొప్ప దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియులారా ఒక వాక్యం మనం దయచేసి మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా అని రాయబడింది. కాబట్టి నా ప్రియ సహోదరులారా అని ఇంగ్లీష్ బైబుల్ అది స్పష్టంగా రాయబడింది. అండర్స్టాండ్ దిస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ లో సహోదరులు మర్చిపోయినట్టున్నాయి. సరే, కాబట్టి నా ప్రియ సహోదరులారా అని రాయబడింది. కాబట్టి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుడకు వేగరింపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం వినడానికి చాలా ఫాస్ట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, వినాలి అనమాట. మాటలు మనం వినాలి. కాబట్టి ఎన్నో మాటలు మనం ఒక్కరోజు వింటున్నాం. ఇప్పుడు మాటలు వినడం మాత్రం కాదు, మాటలు డిస్టర్బెన్స్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వివేచన వరం మనకు అనుగ్రహించాలి. ప్రతి మాటలు మనం వివేచించాలి. దేవుని నుండి వచ్చిందా ఈ మాటలో, లేదంటే తన మనిషి తన సొంత విషయానుసరంగా మాట్లాడుతున్నారా, లేదంటే సాతాను నుండి వచ్చిందా. కాబట్టి ప్రతి స్వరం దేవుని స్వరంగా ఉండవచ్చు, లేదంటే మనిషి మాట్లాడే స్వరంగా ఉండవచ్చు, లేదంటే సాతానుకు స్వరంగా ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి ఎన్నో మాటలు మనం ప్రతిరోజు వింటున్నాం. కానీ దానిలో మనకు చాలా మేలు చేసేది, మనకు మన ఆత్మను బలపరిచేది, మన ప్రాణాన్ని బలపరిచేది, మన శరీరాన్ని బలపరిచేది యేసే మాట అన్నమాట. జీవగణ దేవుని యొక్క మాటలు అనమాట, జీవ మాటలు. దేవుని మాటలు మనం ఎంత విన్నా అంత మంచిది అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క మాటలు వినే విషయంలో మనం ఆసక్తి చూపాలి, కోరిక చూపాలి.
అంటే దేవుని యొక్క మాటలు వినడం, పరిశుద్ధాత్మ వలన విండినప్పుడు చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అది భుజిస్తాయి అనమాట, మన ఆత్మకు ఆహారం అనమాట. అంటే దేవుని మాటలు మనం వినేవారుగా మనం ఉండాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది, యూ మస్ట్ ఆల్ బి క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్. మాట్లాడడానికి నిదానంగా ఉండాలి అనమాట, స్లోగా ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో మాటలు మనం విన్నాము, అయినప్పుడు కూడా ఈ మాటలు జాగ్రత్తగా ప్రియులారా మనం జాగ్రత్తగా ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యంతో నింపబడిన స్థాయిలో మనం ఉండాలి. అప్పుడు దేవుని చిత్తం లేని మాటలు మనం రిజెక్ట్ చేయాలి. దేవుని చిత్తం లేని మాటలు దేశప్పుడు ఇలా మనం రిజెక్ట్ చేయాలి. దేవుని చిత్తం అనేది మాత్రం మన హృదయంలో నాటుకోవాలి. మిగిలినది మనం రిజెక్ట్ చేసుకోవచ్చు, పాపం కాదు, తప్పు కాదు. దేవుని చిత్తం అనేది మనం హృదయంలో మనం ఉంచుకోవాలి, మిగిలినది మనం రిమూవ్ చేయాలి. కాబట్టి సాతాను సంబంధమైన మాటలు మనం రిజెక్ట్ చేయాలి, దేవుని చిత్తం లేని మాటలు రిజెక్ట్ చేయాలి. కానీ దేవుని చిత్తమైన మాటలు, దేవుని మాటలు ప్రియులారా మన హృదయంలో నింపుకోవాలి. ఎంతైనా సరి వినవచ్చు అనమాట, ఎంతైనా ధ్యానించుకోవచ్చు, ఎంతైనా నింపవచ్చు దేవుని మాటలు, మనకు మేలనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం వినే విషయంలో మనం వినాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. కొన్నిసారి వారు కోపంతో మాట్లాడతారని అనగాని మనం ఒప్పియతో ఉండాలి అనమాట. మనం కూడా తొందరపడి మాట్లాడవద్దు అనమాట. తొందరపడి మనం మాట్లాడవద్దు. తొందరపడి మాట్లాడుతున్న వారికి చాలా నష్టాలు జరుగుతాయి అనమాట, అనవసరంగా శ్రమలు వస్తాయి అనమాట. తొందరపడి మాట్లాడుతున్న వారికి అనవసరమైన శ్రమలు, అనవసరంగా తర్వాత కొందరు చెప్తారేమో అది క్రిస్తుతం అని కూడా చెప్తారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తొందరపడి మాట్లాడవద్దు, మనం నిదానంగా ఉండాలి, స్లో టు స్పీక్. అంటే మన పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, దేవుని చిత్తానుసారంగా మాట్లాడవద్దని కాదు, కానీ మనం పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడాలి, దేవుని ప్రేమతో నింపబడి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి కోపంతో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా మనల్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దోషం కలిగి ఆవేశంతో మాట్లాడి ఉంటే సమస్యలు తక్కువ కాదు, ఇంక్రీస్ అవుతుంది. దానివల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మన అనుభవించే విషయంలో లేట్ అవడానికి అవకాశం ఉంది. కొన్ని ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి రావడానికి కూడా అవకాశం ఉంది. సాతాను పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానం మనకు అవసరం, దైవ జ్ఞానం మనకు అవసరం. వారు మాట్లాడే విధంగా నేను కూడా మాట్లాడాలి, లేదంటే నేను ఓడిపోయినట్టని అనుకోకండి. కొన్నిసారి మనకు అనిపిస్తేమో ఆయన మాట్లాడే కదా, లేదా అమ్మాయి మాట్లాడే కదా, నేను కూడా ఇప్పుడు 10 మాటలు చెప్పలేదంటే నేను ఓడిపోయినట్టు అందరూ నన్ను చూస్తారేమో అని. కాదు ప్రియులారా. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనం ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉండాలి. స్లో టు స్పీక్ అంటే మనం తొందరపడి మాట్లాడవద్దు అనమాట. ఆవేశంతో కోపం వచ్చినప్పుడు మనం కూడా కోపంతో గట్టిగా కొందరు మనం చూసి అరస్తి అంటే కేకులు వేసుకొని గట్టిగా మాట్లాడితే దానివల్ల ఏమవుతుంది? ఎదుటి వ్యక్తికు ప్రాణములో గాయాలు రావడానికి అవకాశాలు ఎక్కువనే, వారు తప్పుపట్టడానికి అవకాశాలు ఎక్కువనే. కాబట్టి దేశ పరిగణాలు మనం అలాంటి ఉన్న దాని నుండి ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడు విడిపించినాక కొన్ని కుటుంబ జీవితాలు ఫెయిల్ అవడానికి ప్రాముఖ్యమైన కారణం హార్డ్ మాటలు అనమాట. హార్డుగా మాట్లాడుతున్న వ్యక్తులతో ప్రజలు సహవాసం చేయడం చాలా కష్టమే. కాబట్టి ఇప్పుడు ఇలా మన మాటలు ప్రేమ మాటలు, దయా మాటలు, సొఫ్ట్గా మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభు కూడా దయగలిగి మాట్లాడేమన్నమాట. కాబట్టి అధికంగా దీవెన పొందినట్టు ప్రియులారా కీర్తన గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, దయా మాటలు పలికామన్నమాట. కాబట్టి మనం మాటలు చాలా ప్రాముఖ్యం. అప్పుడే మన క్యారెక్టర్ మాటలు సంబంధం ఉంది అనమాట. అప్పుడే మన కోపం ఆవేశంతో ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా ప్రార్థన చేసుకొని దేవునితో సమయం గడపడం మంచిది. అప్పుడు తొందరపడి మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కోపంతో మాట్లాడడానికి అవకాశం ఉన్నాయి. ఎదుటి వ్యక్తులు ప్రాణాన్ని గాయం రావడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల నా దేవుని ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది అనమాట. 1 పేతురు 3:9 మనం చూడవచ్చు. అందుగురికే కీడుకు బదులు కీడు చేయవద్దు. కానీ చాలాసారి మనం తెలియక కీడు చేస్తున్నారు. వారు కీడు చేస్తారు కదా, నేను కూడా చేయాలి కదా అని, లేదంటే ఓడిపోయినట్టు ఆలోచన వస్తుంది. కాబట్టి కీడుకు బదులుగా వారు కీడు చేస్తామని అనుకొని మనం కీడు చేయవద్దు.
మన కీడు చేస్తున్నామంటే దానికి అర్థం ఏంటిది? మన పరిశుద్ధాత్మ నింపదల లేదని పరిశుద్ధాత్మ ప్రభావములో మనం లేదని గుర్తనమాట. ఇటు మనం ప్రార్థన చేయాలి, పురుగు నన్ను ప్రభావం చేయము. ఇటు పరిస్థితులు మాటలు వారి వీరు చెప్తున్న మాటలు క్రియలు కంటే ప్రభు మనం ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయడం. అదే ఆత్మీయ చూద్దాం అనమాట. అదే ఆత్మీయ చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యూ మస్ట్ ఆల్ బి క్విక్ టు లిసన్. కాబట్టి మనం వినాలి. కొద్దిసేపు మనం నిదానంగా ఉండాలి, వినాలి, తొందరపడవద్దు అనమాట. తొందరపడవద్దు. కానీ మనం దేవుని చిత్తం అయితే మాట్లాడాలి, లేదంటే మాట్లాడవద్దు అనమాట. ఇది కూడా మనం నేర్చుకోవాలి అనమాట. స్లో టు స్పీక్ అంటే తప్పకుండా మాట్లాడాలి కాదు, కానీ చిత్తమైతే మాట్లాడండి, లేదంటే సైలెంట్ గా ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా చాలా మంది ఆత్మీయ జూదాలు లేదంటే కుటుంబ జూదాలు ఈ మాటలు తొందరపడి మాట్లాడడం వలన తప్పుబట్టి చూసుకోవడం వలన కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు దేవజ్ఞాన దేవుడు అనుగ్రహించినాక ఎలాగా మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడవద్దు, ఆ జ్ఞానం కావాలన్నమాట. కొందరు అన్ని విషయాలు మాట్లాడతాం, మాటలంటే మాటలు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం ప్రార్థన ఇస్తాం, దేవా కృప దయచేయము. కాబట్టి మనం మాట్లాడాలి, కానీ దేవుని చిత్తానుసారంగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఎదుటి వ్యక్తులను గాయపరిచే వ్యక్తిగా మనం ఉండవద్దు. ఇంకా మన మాటల ద్వారా మన ఆశీర్వాదం కూలిపోవద్దు అనమాట. మనం చెప్తున్న మాటలు అనవసరమైన మాటల ద్వారా అదే జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రియులారా కోపంతో అనవసరమైన విషయాలు దయచేసి మనం మాట్లాడవద్దనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ ఆల్ బి క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్. అంటే పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, సమాధానంగా నెమ్మదిగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. కొందరికి అది లేదేమో, కానీ మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన ప్రియులారా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా స్లో టు గెట్ యాంగ్రీ అంటే కోపానికి కూడా మనం చాలా నిదానంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే 20 వచనంలో రాయబడి ఉంది, మనిషి యొక్క కోపం నీతి కలిగిన దేవుని యొక్క చిత్తానుసరమైన దేవుని యొక్క కోరికలు నెరవేర్చబడకుండా అడ్డుపడతాయి అన్నమాట. దేవుని యొక్క చిత్తం జరగకుండా, దేవుని యొక్క ప్రణాళిక జరగకుండా ఆ హ్యూమన్ యాంగర్ అడ్డుపడతాయి అన్నమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్ముడు మనకు చెప్పిన విషయం, కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి అనమాట. కోపం ఎక్కినప్పుడు ఆవేశంతో మాట్లాడవద్దు, తర్వాత బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు. ఇప్పుడు కోపంతో మాట్లాడుతున్న వారు తర్వాత తప్పకుండా బాధపడతారు. తర్వాత మనం క్షమాపణ అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దానికంటే ముందే మనం దాన్ని కంట్రోల్లో పెట్టి ఉండే ఆ పరిస్థితి రాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కోపానికి పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు కీర్తనలు రాసిన పత్రిక కీర్తనలు 37 అధ్యాయము ప్రియులారా 8 వచనములో కూడా రాయబడింది, కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని రాయబడింది. ఇంకా 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను, తన మార్గమును వరదలు అని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకొని వానిని చూసి వ్యసన పడకము. కోపం మానము, ఆగ్రహం విడిచి. కోపం మానాలి అనమాట. కోపం వలన నష్టాలు జరుగుతాయి అనమాట. నష్టాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి. కొన్నిసారి కోపం వస్తుంది, కానీ మనం ప్రార్థన ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. దాన్ని మనం అదే సెల్ఫ్ కంట్రోల్, దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా అలాగ దాన్ని మనం జయించుకొని బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కీడు చేయవారు నిర్మూలం అవుతురు, యెహోవా కొరకు కనిపెట్టుకోని వారు దేశమును స్వతంత్రించుకుందరు. చూడండి, కాబట్టి నెమ్మదిగా దేవుని స్థాయిలో మనం ఉండాలి, సమయం గడపాలి. కాబట్టి దేవుని స్థాయిలో గడపడం మాత్రం కాదు, నాలుక కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట. దేవుని స్థాయిలో సమయం గడపాలి, దానితో పాటు మన నాలుక కూడా దేవుని చిత్తానుసరంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంత మట్టుకు మాట్లాడాలో అంత మట్టుకు మాట్లాడాలి, దానికంటే అటు వద్దు ఇటు వద్దు అనమాట. అలాగే ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మన అనవసరంగా మాట్లాడుతున్న వారుగా మనం ఉండే మన సమయం కూడా వేస్ట్ చేస్తున్నట్టే, వ్యర్థం చేస్తున్నట్టు, సమయం కూడా వ్యర్థం చేస్తుంటే అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైనది. ఇది మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి వాడినట్టు దేవుడు కృప అనుగ్రహించును గాక. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకోని వారు
దేశమును స్వతంత్రించుకొందరు. దేశాన్ని దేవుడు ఇస్తాడు. అంటే దానికి అర్థం మనం దేవుళ్ళు ఆధారపడినప్పుడు మన ఆశీర్వాదం, మనం అనుభవించడానికి ఉన్న ఆశీర్వాదం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన కోపంతో మాట్లాడుతున్న వలన కొన్నిసారి అది నష్టపోవడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడదాం, ప్రభువులో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 11వ వచనం, కీర్తనలు 37వ అధ్యాయం 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బేగు క్షేమం కలిగి సుఖించేదరు అని కూడా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనులు, కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనల్ని దేవుని వాక్యం ముందు తగ్గించాలన్నమాట. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఇప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క దయ మనకు అవసరం, మనుషుల యొక్క దయ కూడా ప్రియులారా మనకు అవసరమైన. దేవుని యొక్క దయ మనం అనుభవించినాక అలాగే మనుషుల యొక్క దయ కూడా మనకు అవసరం. కొన్నిసారి మనం అనిపిస్తేమో దేవుడు నా పక్షంగా ఉన్నా కదా, ఇంకా మనుషుల యొక్క దయ ఎందుకు అని ఒక ప్రశ్న వస్తాను. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాను. కాబట్టి దేవుని ఆశీర్వాదం కావాలి. అలాగే మనుషుల ద్వారా కూడా మనల్ని దీవిస్తాడు దేవుడు. కొందరు మనుషులు కూడా దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా మనం జ్ఞానం కలిగి బ్రతకాలన్నమాట. దేవుని ఎదుట అలాగే మనుషులు ఎదుట కూడా దేవుడి జ్ఞానం కలిగి వాక్యానుసారంగా సాత్వికంతో ప్రార్థన పూర్వంగా దేవుని ప్రేమతో నింపబడి పిల్లల బ్రతకాలి. ఇంకా ప్రత్యేకమైన చూసినట్లయితే ఇద్దరు ప్రాణాన్ని మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని గాయపరిచిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు అధికంగా అనుభవించలేదన్నమాట. గ్యారంటీ అన్నమాట. కానీ ఎవరైతే ప్రజలు హృదయాలు గాయపరచపడకుండా లేదంటే గాయాలు కట్టుకొని బ్రతున్న వారు దేవుని యొక్క దేవుళ్ళు ఎక్కువ అనుభవిస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తమైనది మన ఇద్దరు హృదయం గాయపరచవద్దు, కానీ మన మాటల ద్వారా క్రియల ద్వారా కానీ మనం గాయాలు కట్టేవారు ఉండాలి. జీవంగల దేవుడు కూడా అదే చేస్తున్నాం అనమాట. జీవంగల దేవుడు ప్రియులారా మనం చూసినట్టే నలిగిన హృదయాన్ని బాగు చేసే దేవుడు అనమాట. మన దేవుడు మన హృదయాన్ని బాగు చేసే దేవుడు, నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా అనేకులు సమాజంలో లేదంటే మనం దగ్గరే అంటే అనేకులు ఉండవచ్చు గాయపరచబడిన స్థాయిలో. కాబట్టి వారు గాయాలు స్వస్థపరిచే మాటలు మనం పలకాలన్నమాట. వారు గాయములో ఆల్రెడీ వారు గాయం ఉండవచ్చు, ఆ గాయం ఇంకా లోతుగా మనం చేసేవారు ఉండవద్దు అనమాట. ఇంకా వారు నొప్పి వచ్చినట్టు మన మాటలు క్రియలు ఉండవద్దు. ఆల్రెడీ కొన్ని గాయాలు వచ్చి ఉండవచ్చు. కాబట్టి దాని స్వస్థ కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన హృదయంలో గాయాలు ఉండవచ్చు, ఇద్దరు హృదయంలో గాయాలు ఉండవచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ప్రతి గాయములు స్వస్థపరచము. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం గాయం కట్టేవారు ఉండాలి. గాయం కట్టేవారు ఉన్నవారు అదేగా దేవుని పొందుతారు. కాబట్టి దానిలో ప్రాముఖ్యంగా నాలుక పరిశుద్ధాత్మ వలన సాఫ్ట్గా దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకోవాలి. లేదంటే నాకు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, నాకు గుమ్ము ఉంది, నేను ఏదైనా మాట్లాడదామంటే దానివల్ల చాలా నష్టపోతాయి అనమాట. అనవసరంగా నష్టపోతుంది. కాబట్టి ప్రియులారా దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. మనుషుల ద్వారా కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు, కొందరు దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా మనం మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు మన బిహేవియర్ జాగ్రత్త మనం కాపాడుకోవాలి అనమాట. కొన్నిసారి పరిస్థితులు మనం ఊహించుంటే కాదేమో. కాబట్టి కొందరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారేమో, గాయపరుచుకొని మాట్లాడుతున్నామో, కోపంతో మాట్లాడుతున్నామో. కానీ దేవుని కుమార్తె దేవుని కుమారుడు ఉన్న మీరు కమ్మ ఉండాలి, సాత్వికం కాపాడుకోవాలి, ప్రేమ కాపాడుకోవాలి, నాలుక జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవడం పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నాలుక మనం దేవుని చిత్తానుసారంగా కంట్రోల్ పెట్టుకోవాలంటే మన వలన కాదనమాట, నా వలన కాదు. నా నాలుక కంట్రోల్ పెట్టడం మీ వలన, నా వలన కాదు. కాబట్టి మనకు శెట్టి గారు తన జీవంగా దేవుని సహాయం తప్పకుండా అవసరమేనమాట. తప్పకుండా అవసరం. పరిశుద్ధాత్మ సహాయం, ప్రభువుని యేసయ్య సహాయం, జీవంగా దేవుని యొక్క సహాయం మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి దేవుని సహాయం వలన దేవుని చిత్తానుసారంగా మనం మాట్లాడుకోవచ్చు. దేవుని చిత్తానుసారంగా నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి శెట్టి గారు తన దేవునికే సాధి. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం. ప్రభువా నాకు నేర్పించము, సెల్ఫ్ కంట్రోల్ నాకు చేయము. అంటే సెల్ఫ్ కంట్రోల్ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ కంట్రోల్ మనకు ఉండాలి. అదే సెల్ఫ్ పరిశుద్ధాత్మ వల్ల డిసిప్లిన్ లైఫ్ అదనమాట. అది మనకు ఉండాలి. అది లేదు అంటే చాలా ప్రమాదం అనమాట. చాలా అంటే చాలా ప్రమాదం.
కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదాలు దేవుడు మనను దీవించడానికి అంటే ఆశీర్వాదం అనుభవించడానికి ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి మన సొంత మాటల ద్వారానే కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా అవుతుంది. తర్వాత మనం వారు వీరు పేరు చెప్తారేమో మనం. కాబట్టి ఇప్పుడు మన ఆశీర్వాదాలు మన సొంత మాటల ద్వారా అనుభవించలేని పరిస్థితి రావద్దనమాట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మీ చిత్తానుసరంగా మాట్లాడినట్టు కావలసిన కృప సాత్వికం మీ ప్రేమతో కుమరించము, పరిశుద్ధ హృదయాన్ని పరిశుద్ధపరచము, తొందరపడి మాట్లాడకుండా తండ్రి కృప నిదానంగా నెమ్మదిగా ప్రేమతో మాట్లాడిన సహాయము దయచేయమని ప్రార్థన చేస్తాం. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులను గౌరవించే మాటలు మనం పలకాలి. ఎదుటి వ్యక్తులను ఇన్సల్ట్ చేసుకొని మాట్లాడిన తర్వాత నన్ను దీవించమంటే ఆ వ్యక్తి ఎలాగ దీవిస్తారు? మనం అయితే చేస్తారా? ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసిన తర్వాత మీరు ఫలానా విషయంలో నన్ను దీవించాలని చెప్పినట్లయితే మనం ఏం చెప్తారు? సోతరు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎదుటి వ్యక్తులు బైబిల్ మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. కొందరు ఇన్సల్ట్ చేస్తారని, అంటే మనం మాత్రం తిరిగి ఇన్సల్ట్ చేయవద్దు. అదే 1 పేతురు 3:9 రాయబడింది. మనం కొందరు మనల్ని ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానపరిచారు, మనం కూడా తిరిగి వారు అవమానపరచవద్దు. లేదని ఇన్సల్ట్ గా వారు ఆ యొక్క స్థాయికి ఇప్పుడు ఇలా అలాంటి మాటలు క్రియలు మన నుండి రావద్దు అనమాట. అలాగే వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదాలు అనుభవించడం సమయం పడుతుంది. కొన్నిసారి ఆశీర్వాదం అనుభవించలేదని, ఎందుకంటే సాతాను కూడా మంచి అవకాశం అది. ఇప్పుడు దేవుని కుమారుగా మన మాటల ద్వారా క్రియల ద్వారా సాతానుకు ఛాన్స్ ఇవ్వద్దనమాట. మనమే చాలాసారి సాతానుకు ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. మనం ఇన్సల్ట్ చేసినప్పుడు, ఇద్దరు గాయపరిచినప్పుడు సాతానికి అది మంచి అవకాశం. సాతాను మాట్లాడతారు, నువ్వు ఎందుకు వారిని దీవించాలి? నేను ఇంతగా గాయపరిచాం కదా, ఇంతగా ఇన్సల్ట్ చేశాం కదా, ఇంతగా నిన్ను కోపంతో మాట్లాడాం కదా, ఎందుకు నువ్వు ఆశీర్వదించాలి అని సాతాను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దేశం మనం సాతానుకు ఛాన్స్ ఇవ్వవద్దు. ఒకవేళ మన మాటలు క్రియల ద్వారా తప్పు ఇచ్చినట్లయితే మనం దేవునితో క్షమాపణం అడగాలి. ఎదుటి వ్యక్తితో మనం క్షమాపణం అడగాలి. నేను తొందరపడి మాట్లాడాను, క్షమించమని అడగడం తప్పు కాదు. బైబిల్లో రాయబడి ఉంది, పాపం హృదయంలో దాచిపెట్టడం కంటే అది ఒప్పుకుంటే దేవుని కృప కరణం పొందుతారనమాట. కాబట్టి ప్రియులారా మనం మాటలు ప్రియులారా జాగ్రత్త ఉండాలి. దేవునికి ఆశీర్వాదాలు మనం అనుభవించాలని ప్రత్యేకంగా మన బిహేవియర్ పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల, దేవుని కృప మనకు అవసరమైన, దేవుని సహాయం మనకు అవసరమనమాట, దేవ జ్ఞానం మనకు అవసరమనమాట. దేవ జ్ఞానం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు అనుభవిస్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం తొందరపడి దయచేసి ప్రియులారా మనం మాట్లాడవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఎందుకంటే కోపంతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? నరుని కోపము దేవుని నీతి, అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని కోరిక ఉంది అనమాట. నా పట్ల మీ పట్ల దేవుడు మనం దీవించాలని కోరుతాడు. కాబట్టి మనం దయచేసి తొందరపడి మాట్లాడి లేదా ఇద్దరు ఇన్సల్ట్ చేసుకొని అవమానపరిచిన హార్డ్ మాటలు పలికిన వారు ఉండే ఆశీర్వాదాలు తగ్గిపోతాయి, అనుభవించుకోవడం తగ్గుతాయి అన్నమాట. కాబట్టి దయచేసి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన ఎలాగ మాట్లాడాలని మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక, క్షమించే కృప దేవుడు అనుగ్రహించినాక, ఓర్పు సహనం దేవుడు అనుగ్రహిస్తాడు. మన ప్రాణగాయాలు దేవుడు స్వస్థపరిచినాక, కొన్నిసారి మనకు కూడా గాయం వస్తాయి. ఎదుటి వారి యొక్క మాటల ద్వారా మనకు గాయపరిచినప్పుడు మన కోపం వస్తుంది, మనం కూడా కొంచెం ఎక్కువ మాట్లాడతారని. కానీ ప్రియులారా మనం ఒకవేళ మన హృదయం గాయపరచబడవద్దనమాట. కాబట్టి ప్రార్థన చేస్తే, ప్రభువా గాయపరచబడలేని దేవా మీ ప్రేమతో నింపబడిన హృదయం నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ హృదయం మనకు అనుగ్రహించును గాక. ఇక ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం, మనం ఎవరు అని మర్చిపోవద్దనమాట. కొన్నిసారి మనం మర్చిపోతాము, మనం ఎవరైనా మనం మర్చిపోతాము. కొందరు మనం చూసినట్టే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అద్దం చూసిన తర్వాత, అద్దంలో మన ముఖం చూసిన తర్వాత ఎవరైతే దేవుని యొక్క వాక్యం వింటున్నారో ఆ వాక్యానుసారంగా బ్రతకలేని వారు అద్దం చూసిన తర్వాత వారు ముఖం మర్చిన వారుగా అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? అందుకొరకే బైబిల్ ఎలాగ నేర్పిస్తుంది? 24వ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట, యు సీ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. యు సీ యువర్ సెల్ఫ్, మనం మనల్ని చూసుకోవాలన్నమాట. అద్దం ముందు మనం ప్రతిరోజు మనం చూస్తాం కదా, అలాగే ప్రియులారా మనం వాక్యమైన అద్దం ముందు మనల్ని మనం చూసుకోవాలి.
క్రీస్తునందు నేను ఎవరు, లేదంటే మీరు ఎవరు, మన ఎవరు అని ఇలాగా చూసుకోవాలన్నమాట. అది మనం గ్రహించుకోవాలి. క్రీస్తునందు తండ్రి దేవుడు గొప్ప గొప్ప స్థాయి మనకు అనుగ్రహించామన్నమాట. దేనికన్నా గొప్ప స్థాయి ఎవరు ఇవ్వలేదు. అంత గొప్ప స్థాయి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. దానిలో కొన్ని స్థాయి ప్రియులను మనం చెప్పాలంటే, క్రీస్తునందు దేవుడు మనను నూతన స్థితిగా మార్చేస్తామన్నమాట. నువ్వు క్రియేషన్, నువ్వు పేర్సన్ గా మన ఆత్మలో దేవుడు మార్చేసావు. ఇంకా క్రీస్తును దేవుడు మనను తన పరిశుద్ధ మందిరంగా దేవుడు మార్చేసాడు. అందుకొరకు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు జీవగల దేవుని యొక్క మందిరంగా, పరిశుద్ధ జీవగల దేవుని యొక్క మందిరంగా దేవుడు మనల్ని మార్చేసాడు. ఎంత గొప్ప హోదా. ఒకటి వద్ద మనం చూడాలి. యు సీ యువర్ సెల్ఫ్. అంటే వాక్యమైన అద్దం మనం చదువుతున్నప్పుడు మనం క్రీస్తునందు మన పిక్చర్ దేవుడు చూపిస్తాడు. అది మనం చూడాలి, దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. ఇక క్రీస్తునందు మనం చూసినట్లయితే, అద్దంలో మనం చూసినట్లయితే, వాక్యమైన అద్దంలో చూసినట్లయితే, యేసు రక్తం ద్వారా కడగబడిన మనం 100% మీరు నీతిమంతురాలు అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% నీతిమంతురాలు. కాబట్టి ఇంకా నేను నీతిమంతుడును అని వేరే వారి సర్టిఫికెట్ కొరకుగా కోరుకోవడం అవసరం లేదనమాట. వారు మీరు నీతిమంతుడు కాదు అని చెప్పినా మీరు అలాగ ఉండలేదన్నమాట. ఇక్కడ తండ్రి దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులు మార్చేస్తే, కాబట్టి వారు కొందరు ఇలా చెప్తారు, మీరు నీతిమంతుడు కాదని, మీరు మంచి వ్యక్తి కాదని. కానీ ఆయన మనం మంచి వ్యక్తి కాకపోలేదు. అంటే మనం యేసు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులం, పరిశుద్ధనం. కాబట్టి యు సీ యువర్ సెల్ఫ్. క్రీస్తు నందు మనల్ని చూసుకోవాలి. క్రీస్తునందు మనం నీతిమంతులం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చేస్తాడు. ఇది క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన స్థాయి అన్నమాట. క్రీస్తునందు మనం రాజుల యొక్క యాజక సమూహం, అంటే రోయల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. రాజులు అంటే రాజు అయిన దేవుని యొక్క కుమార్తె, కుమారుడు లేదా దేవుని పిల్లలు అనమాట మనం. కాబట్టి మనం చూడాలి, మన పిల్లలది చూడాలి. దేవునికి స్తోత్రం. యు సీ యువర్ సెల్ఫ్. కాబట్టి మనల్ని చూడాలి. కాబట్టి ఇంకా మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలంతా క్షమించేశారు. అంటే దయ పొందామన్నమాట. పాప క్షమణ పొందిన వారం, దయ పొందిన వారం. ఇప్పుడు దేవుని యొక్క దయలో మనం ఉన్నాం. ఇది మనం చూడాలి. దేవుని యొక్క దయలో మనం ఉన్నాం. కాబట్టి ఏం చేసుకోవాలి? మనం కూడా ఇద్దరు దయ చూపాలి. ఇప్పుడు ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు దాన్ని పెద్దగా చెప్పొద్దు అన్నమాట. కొందరు మనం చూసినప్పుడు ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే వారు అలాగే చేస్తారు, ఇలాగ చేస్తారు, చాలా గొప్ప చెప్తారు. కానీ దేవుడు కూడా మనం జీవితం గురించి అలాగే చేసి ఉండే మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనం కూడా ఆలోచన మాటలు క్రియల ద్వారా ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో మిస్టేక్, ఎన్నో పొరపాటు చేస్తున్న వారు. అనగాని ప్రభువా మీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించు, మీ రక్తం ద్వారా కడుగు, నన్ను శుద్ధి చేయము అని మనం ఒక మాట చెప్పినప్పుడే ప్రభు జీవంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించేసాం. అది మర్చిపోయాం, జ్ఞాపకం కూడా చేయడం లేదు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా, ఎదుటి వ్యక్తి మనం తోడుగా ఉన్న సహోదరి కావచ్చు, మీ తోడుగా ఉన్న వారు కొన్ని పొరపాటు చేస్తూ ఉండొచ్చు. తప్పకుండా క్షమించాలి. బైబిల్లో రాయబడింది మస్తు క్షమించాలి అన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించిన కాబట్టి మనం కూడా అదే ఫాలో చేసుకోవాలన్నమాట. క్షమించాలి, క్షమించాలి. దేవుని ప్రేమతో నింపబడి క్షమించాలి, సహించాలి, వదిలేసుకోవాలి. కాబట్టి వారు అలాగే చేస్తారు, ఇలాగే చేస్తారని చెప్పడానికి కూడా సమయం కాదు ఇది. మరి ఏం చెప్పాలి? యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిన గొప్ప కార్యం చెప్పడానికి కూడా సమయం. హల్లెలూయా. సమాధులను తెరలేసిన యేసుక్రీస్తు అనుదినం మన జీవనంలో ఎన్నో మేలు చేసినాం. దాని గురించి చెప్పడానికి కూడా సమయం అన్నమాట. కానీ పడిపోయిన ఆదాం, ఓల్డ్ మ్యాన్ ద్వారా దెయ్యాలు పనిచేస్తున్న విషయాల గురించి చెప్పి సమయం వేస్ట్ చేసుకొని ఉండే దానికి ఉన్న టైం కాదనమాట. ఇప్పుడు మనం శిలువ మరణంతో యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన జయాన్ని బట్టి మనం మాట్లాడాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు మనతో క్షమించిన విషయాలు, దయ చూపిన విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. కాబట్టి మనం ఎక్కువ ఎవరి గురించి మాట్లాడాలి? క్రీస్తుని గురించి మాట్లాడాలి. క్రీస్తుని మనం అనుభవించాలి, మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దానిలో మనం ఉండాలన్నమాట. అప్పుడు సమయం వేస్ట్ లేదనమాట. దేవునికి స్తోత్రం. సాతాను ఒక సందర్భం ఏంటది? టైం వేస్ట్ చేయడానికి కూడా సాతాను ప్రయత్నం చేస్తాడు తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా మన క్రీస్తునందు ఎవరైనా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసిన మేలు గురించి మనం వర్ణించాలి. దేవుడు ఎన్నో మేలు చేశాం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మనం మనతో క్షమించాలి, ఇతరులతో క్షమించాలి.
కాబట్టి క్షమాపణం కలిగిన హృదయ దేవుడు అనుగ్రహించినాక, క్షమించే హృదయ దేవుడు అనుగ్రహించినాక, ప్రేమతో నింపబడిన హృదయ దేవుడు మనకు అనుగ్రహించినాక, అది మనం ఆ ప్రేమతో దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అది కుమ్మరించినాక ఇప్పుడు సాధ్యమనమాట. ఇప్పుడు క్షమించుకొని బ్రతకాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ప్రేమ నింపబడి ఎవరైతే క్షమించుకొని బ్రతుకుతారో వారు అనవసరమైన మాటలు రాదు వారి నోటి నుండి. కాబట్టి క్షమించలేని వ్యక్తులు హృదయం నుండి అనవసరమైన మాటలు వస్తాయి అన్నమాట. ఇన్సల్ట్ మాటలు, అవమానం, గాయపరిచే మాటలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రభువా నా హృదయం మార్చుము, ప్రేమతో ఇంకా నన్ను నింపము, అదేగా కుమ్మరించుము ప్రభువా తండ్రి, క్షమించే హృదయం నాకు దయచేయమని ఇప్పుడు ఇలా మన ప్రార్థన చేసిన దేవుడు అది అనుగ్రహించినాక. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమతో నింపబడి క్షమించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకున్న వారు దేవుని దీవెనలు వారు నిండుగా మెండుగా ఎక్కువ అనుభవిస్తారు అనమాట, ఎక్కువ అనుభవిస్తాయి. కాబట్టి అదే దేవుని చిత్తం, అదే జరిగినాక మన జీవితంలో. కాబట్టి ప్రియులారా మనం మనం మన అర్థంలో చూడాలి, అంటే వాక్యమైన అర్థంలో మనం చూస్తాం మనం ఎవరు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు అని ప్రియుల తండ్రి దేవుడు క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఆ ప్రియులార పొజిషన్ మనకు గ్రహించిన కొలది, ఆ గ్రేపు మనకు వచ్చిన కొలది ఎదుటి వ్యక్తులు మన గురించి ఇన్సల్ట్ గా మాట్లాడినా గానీ మనకు మన హృదయంలో అంత పెద్ద గాయం రాదు అనమాట. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, దేవుని స్వరం విన్నాం, దేవుని మాటలు ధ్యానిస్తున్నాం. ఇప్పుడు దేవుని మాటలు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఎవరైనా అర్థం చేసుకోవాలి. కలుస్తున్నంత మీరు ఎవరైనా లోతు గరీప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక ఆ గ్రేపు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం సింహం వలె ధైర్యవంతులుగా మార్చబడతాయి అనమాట. నీతి మందులు సింహం వలె ధైర్యవంతులుగా పడతాయి. ఇప్పుడు క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన స్థాయి, మనకు గ్రహించిన కొలది మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఒకవేళ వారు వేరే వారు ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ మన గురించి చెడ్డ మాటలు చెప్పినా కానీ తర్వాత మన దుఃఖంతో నిరాశతో ఏడ్చుకోలేదన్నమాట. ఎందుకంటే జీవగల దేవుని యొక్క మాటలు మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తున్నారు. జీవగల దేవుని యొక్క మాటలు మనకు ధైర్యం ఇస్తుంది, బలం ఇస్తుంది అనమాట. కాబట్టి జీవగల దేవుని యొక్క మాటలు మనం ఎక్కువ వినేవారు ఉండాలి, ఎక్కువ ధ్యానించేవారు ఉండాలి. వారు మీరు చెప్తున్న అనవసరమైన మాటలు మనసులో పెట్టి దుఃఖంతో ఎందుకు బ్రతకాలి. జీవగల దేవుని చెప్పిన గొప్ప మాటలు ఎన్నో ఉన్నాయి, ఓదార్పు చేసిన మాటలు ఎన్నో ఉన్నాయి, బలపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి, ప్రేమ మాటలు ఎన్నో ఉన్నాయి. అది మనం ధ్యానించాలి హృదయంలో. ఇప్పుడు వారు వీరు చెప్తున్న అనవసరమైన మాటలు దేశి మన హృదయంలో పెట్టి దుఃఖం నిరాశ బాధతో బ్రతికి ఇద్దరు కూడా బాధపడవద్దు అనమాట. ఇద్దరు కూడా బాధపడవద్దు. అప్పుడు ప్రియులారా అందుకొరకు బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది, బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది యాక్సెప్ట్ చేయాలి, దేవుని వాక్యం యాక్సెప్ట్ చేయాలి. 21వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 21వ వచనం. మనం ఏం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. హంబ్లీ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ has planted in your hearts. కాబట్టి మనం దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధింపుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యమే మనల్ని ప్రభావం చేస్తుంది. బయట నుండి వచ్చిన మాటలు మనల్ని అంత ప్రభావం చేయలేదు, అనవసరమైన మాటలు. కాబట్టి దేవుని మాటలు మనల్ని అదేవిధంగా ప్రభావం చేయాలి. కాబట్టి మనం వాక్యం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ధ్యానించుకోవాలి, ఇంకా నమ్ముకోవాలి. వాక్యం మనల్ని ప్రభావం చేయలేక అదే యేసుక్రీస్తు పరిపాలన. పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా పరిపాలన చేస్తాడు, తన మాటల ద్వారా పరిపాలన చేయనాక. కాబట్టి సమర్థి మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు అనవసరమైన చెత్తలంతా బయట వెళ్ళిపోతాయి అనమాట, అవసరమైనది. కాబట్టి మరి మంచి ఉత్తమమైనది ఎన్నుకున్నాం అనమాట. కాబట్టి మనకు కూడా దేవుని మాటలే అవసరం, దేవుడు మనకు అవసరం, దేవుని సహాయం మనకు అవసరం. ఇప్పుడు దేవుని చిత్తానుసరంగా మనం బ్రతకాలి. ఇప్పుడు దేవుని యొక్క దయ మనకు అవసరం, మనుషుల దయ కూడా అనుభవించాలని దేవుడు కోరుతున్నాం. దేవుడు కొందరి ద్వారా మిమ్మల్ని దీవించాలని దేవుడు కోరుతున్నాం. మనం కూడా దానికి తగినట్టు బ్రతకాలి అనమాట. మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కరెక్టే, దేవుడు విన్నారు, కరెక్టే. కానీ మన లైఫ్ కూడా వాక్యానుసారంగా ఉండాలన్నమాట. వాక్యానుసారంగా ఉండాలి. నేను ప్రార్థన చేసాం కదా, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఓకే మంచిది. కానీ మన మాటలు క్రియలు కూడా దేవుని చిత్తానుసారంగా మనం బిహేవియర్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, కరెక్టే. ఇంకొక చోట్లో మనం ఇతరులు పొడుచుకొని మనం మాట్లాడిన సార్లు ఉంటాయి. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎలాగ దీవిస్తాడు, ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మాటలు ఎంత మట్టుకు అంత మట్టుకు ఉండాలి. ప్రేమ మాటలు రావాలి, దయ మాటలు రావాలి, సమాధాన మాటలు రావాలి, తగ్గింపుతో ఉన్న మాటలు రావాలి, రెస్పెక్ట్ ఇచ్చే మాటలు రావాలి. దాని వలన దేవుని ఎక్కువ పొందుతారు, తప్పకుండా పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన మాటలు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాక్యానికి ఇప్పుడు ఇలా మనం చోటు ఇస్తాం. అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది,
22 యాకోబు రాసిన పత్రిక 22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారమై ఉండి, ఎవడైనా వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపిన వాడైతే వారు అద్దములో తన సహజ ముఖమును చూచుకోను మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టి వాడు వెంటనే మరచిపోవును కదా. అయితే సాత్మ్యము నేర్చు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండవాడెవడో వాడు విని మరచువాడు క్రియను చేయవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడవును. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకోనగా తన హృదయమును మోసపరుచుకోనొచ్చు భక్తి గలవాడని అనుకోని నడల వాని భక్తి వ్యర్థమైన రైతుంది. భక్తి అవసరం కానీ మాటలు దేవుని చిత్తానుసారి నాలుగు కంట్రోల్ చేయడం అని నేర్చుకోలేదంటే వాని భక్తి కూడా వ్యర్థమైన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే నాలుక మన దేవుని చిత్తానుసరిగా వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఎవడైనా నోటికి కళ్ళేమో పెట్టుకోనగా, కాబట్టి పెట్టుకోవాలన్నమాట. అవసరం లేని మాట అని అవసరం లేనిది మాట్లాడద్దు. స్తోత్రం. దానివల్ల మేలు లేదు, కీడు రావడానికి అవకాశం ఎక్కువ, ఆశీర్వాదాలు కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మాటలు రావద్దని మాట. ఇంకా అప్పుడు ఇలా మనం చూసినదే నిజమైన ఆమె భక్తిలో మనం చూసినదే మేము దిక్కులేని పిల్లలను అలా విధవరాలను ప్రియులారా ఓదార్పు చేయడం, వారిని దీవించడం, వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం గొప్ప భక్తి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తండ్రి ఆయన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన ఆయన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందుల్లో మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం సాధ్యమైతే సహాయం కూడా చేయాలన్నమాట. వారికి ఓదార్పు చేయాలి, వారిని బలపరచాలన్నమాట. దిక్కులేని పిల్లలు కాబట్టి మనం కూడా ఒకప్పుడు చచ్చిన స్థాయిలో ఉన్నాం, కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి మనతో ప్రేమ చూపారు. కాబట్టి మనం కొత్తగా జన్మించాం. ఇప్పుడు మనం తండ్రిని పరమ తండ్రిని కలిగి ఉన్నాం. జీవగల దేవుడు మన తండ్రిగా మార్చబడి ఒకప్పుడు ఆకసాలు లేదు. మనం అది దిక్కులేని పరిస్థితి అనమాట. దిక్కులేని పరిస్థితి మనం చూస్తుంటే పాదాలు నరకములో వెళ్ళే దారిలో ఒకప్పుడు మనం ఉన్నామనమాట. దేవునికి వ్యతిరేకంగా శత్రులుగా పాపం చేసుకొని, కానీ దిక్కులేని పరిస్థితుల్లో మనం ఒకప్పుడు ఉన్నాం. దేవుని పిల్లలుగా లేని పరిస్థితుల్లో ఒకప్పుడు ఉన్నాం. కానీ దేవుని ఒక మహాకరణ దేని బట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో కర్ర చూపి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలన కొత్త జన్మించి ఇప్పుడు తండ్రిగా జీవగల దేవుడు మనకు తండ్రి ఉన్న అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు హక్కిచ్చారు. అబ్బా తండ్రి అని పిలవడానికి హక్కిచ్చి తన తండ్రి పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాం అన్నమాట. తండ్రి తన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాం. ఒకరోజుగా నిత్యం మన దేవుని పిల్లలుగా బ్రతకడం దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి ఎవరైనా భూమిలో ఇప్పుడు తల్లిదండ్రులు లేని పరిస్థితులు ఉన్నవారుండే వారితో దయచేసి మనం కన్న చూపాలి, దయ చూపాలి. ఇప్పుడు ఓర్ఫనేజ్ మాత్రం కాదు, మనం తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించలేని వారు కూడా ప్రియులారా మనం చూస్తున్నది ఒక విధంగా జీవగల దేవునితో తండ్రిని పిలవడానికి వారు పిలుస్తారేమో కానీ కనెక్షన్ లేదనమాట. ఇప్పుడు సువార్త పరిచయం ద్వారా ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వారిని చూసినప్పుడు కూడా మనం దయతో ప్రేమతో చూడాలన్నమాట. సోదరు దయతో చూడాలి. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అలాగ ఉన్నవారు, కానీ దేవుడు మనతో కృప చూపిన కాబట్టి మనం ఈ ఆశీర్వాదాలు నిత్య జీవన రక్షణ పాపశ్రవణం పొందే. ఇప్పుడు అనేకులు నిత్య జీవన పొందలేని స్థాయిలో రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వారిని చూసినప్పుడు దేవుని ప్రేమతో నింపబడి వారు మన కన్నుతో చూడాలి, దయతో చూడాలి. వారు మన శత్రువుగా చూడవద్దు. కానీ సాతాను చాలాసారి అది తీసుకొని వస్తారు, వారు నీ శత్రువు అని. ఎందుకంటే వారు తెలియకుండా కొన్ని పనులు వేసినప్పుడు వారు శత్రువు అని మనం కూడా లేదని కొందరు చెప్తారని. ఇప్పుడు సత్యం ఏంటిది? వారు మన శత్రువు కాదు. రక్షణ పొందలేని వారు మన శత్రువు కాదు. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. నిజమైన శత్రువు బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతాను ఓన్లీ అనమాట. కాబట్టి దేశ ప్రియులరా, రక్షణ పొందలేని వారు శత్రువు కాదు. వారితో మనం కర్ణ చూపాలి, దయ చూపాలి. తండ్రి దేవుడు మనతో కర్ణ చూపాం. మంచి సమరుడు యేసుక్రీస్తు ప్రియులరా మనతో మన గాయాలు కట్టాం. అలాగే గాయపరచబడిన స్థాయిలో ఉన్న వారు నిత్యమైన రక్షణ పొందలేని వారిని చూసినప్పుడు మన దయతో చూడాలి. వారు కొన్ని మాటల క్రియలు ఆటగా ఉండవచ్చు, కొన్ని మాటలు, ఎందుకంటే వారికి వాక్యం తెలియలేదు, దేవునికి సంబంధం లేదు. కాబట్టి వారు అలాగే బిహేవ్ చేస్తారు. కాబట్టి దేవుని కలిగిన మనం, దేవుని ప్రేమ మేము గ్రహించిన మనం, వాక్య సత్యాలు గ్రహించిన మనం వారితో కన్న చూపాలి, దయ చూపాలి, హల్లెలూయా, బిడ్డగా చూడాలి అన్నమాట. కాబట్టి మనం
వారు కూడా రక్షణలోనికి నడిపించే వారుగా మనం ఉండాలి. కాబట్టి మనం డిసిప్లిన్, పరిశుద్ధాత్మ వలన డిసిప్లిన్ లైఫ్ మనకు చాలా పరిశుద్ధమైన జీవితం అవసరం. మాటల గొర్రెలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వారు రక్షణ పొందడానికి మన మాటలు కొన్నిసారి అడ్డుపడతాయి, మన క్రియలే అడ్డుపడతాయి అనమాట. కాబట్టి పిల్లల ప్రార్థన ఇస్తాం, మనకు బిహేవియర్ దేవుడు నూతన పరిచినాక, మన మనసును నూతన పరిచిన మన మాటల క్రియలు దేవుని చిత్తానుసరంగా ఉండినాక ఎదుటి వ్యక్తులు అడ్డుపడవద్దు అనమాట. ఎదుటి వ్యక్తి ప్రభు దగ్గర రావడానికి మన మాటలు అడ్డుగా ఉండవద్దు అనమాట. మన జీవితం అడ్డుగా ఉండవద్దు. కాబట్టి ప్రార్థన ఇస్తాం, ప్రభు నన్ను పరిశుద్ధపరచము, మీ చిత్తం లేనిది ఏదైనా ఉంటే నన్ను శుద్ధి చేయము, విడిపించము, నన్ను వాక్యం ద్వారా నూతన పరచమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మన ఆత్మను బలపరిచినాక, ప్రాణాన్ని పరిశుద్ధపరిచినాక చాలాసారి మన మాటలు క్రియలు కావచ్చు. ఎదుటి వ్యక్తి ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఆపేది. కాబట్టి అలాగుండే ప్రియులారా, మనం దేవునితో క్షమాపణ అడగాలి. నన్ను శుద్ధి చేయము, ఇంకా నన్ను పరిశుద్ధపరచమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అనేకులను తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చిన వారుగా మార్చబడతాయి మనం. అప్పుడు అనేకులను జీవగన్న దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి కృపాదేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గాక, దేవుడు అనుగ్రహించిన గాక. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేస్తాం. కీడును మేలు చేత జయించుకోవాలి. ఒకరు కీడు చేసి ఉండవచ్చు, నేను నేను వారికి మేలు చేయవద్దని తప్పుడు దండం చేయకండి. మనం ప్రార్థన చేస్తాం, దేవా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఉండే, అవకాశం ఇచ్చి ఉండే, నేను మేలు చేస్తాను, నన్ను వాడుకోమ ప్రభు అని ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం ఇద్దరు బ్లెస్సింగ్ చేయాలి, ఇద్దరు దీవించాలి, ఇద్దరికి మేలు చేయాలి, ఇద్దరు హృదయాలు గాయాలు కట్టాలి. కొన్నిసారి మీ హృదయం గాయపరచబడిన వ్యక్తి, గాయపరచబడిన వ్యక్తి ఒక హృదయాన్ని గాయాలు కట్టడానికి కూడా దేవుడు వాడతారు పిల్లలు. కాబట్టి ఫలానా వారు నా హృదయం గాయపరిచాం కదా, ఇక నేను ఆయన హృదయంలో ఉన్న గాయం స్వస్థ కొరకు అలాంటి మాట చెప్పలేదు అని తప్పుడు దాన్ని చేయవద్దనమాట. ఇప్పుడు దేవుని సిద్ధమైనది మనం మేలు చేసే వారు ఉండాలి, గాయ కట్టే వారు ఉండాలి, గాయపరిచే వారుగా మనం ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కృప దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి మన మాటలు దేవుని చిత్తానుసరంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మాటలు చాలా ఇంపార్టెంట్. ఒకటి నాకు అలాగ ఆలోచన వచ్చింది, ఇలాగ ఆలోచన వచ్చింది, నాకు మాట్లాడాం అని చేసి బాధపడవద్దని, తర్వాత బాధపడవద్దు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇప్పుడే జాగ్రత్త ఉండాలి, మన ముందు చూపు ఉండాలి అనమాట. మన పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తమైన మాటలు పలుకుదాం. ఇంకా కోపం వచ్చి నేను ఇంకా అసలే మాటలు లేదని తప్పుడు దాన్ని చేయవద్దు. దేవుడు మాట్లాడడానికి వాడతారు, కానీ ఓదార్పు మాటలు, సమాధాన మాటలు, ప్రభు ప్రేమ మనం చూపినట్టు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, అలాగే మన జీవితాన్ని దేవుడు కట్టినాక ఇప్పుడు ఏమవుతుంది, అనవసరమైన చాలా సమస్యలు బయటపడుతుంది, సాతానుకు చోటు లేకుండా పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్వరంని మనం బ్రతుకుతున్న వారిగా ఉండే జీవగల దేవుడు చాలా బలంగా పని చేస్తారు మన కొరకు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి, మనం పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసే మాటలు మనం పలుకుదాం. అనవసరమైన మాటలు మనకు వద్దు. స్తోత్రం. దాని వలన మనకు నష్టమే, ఇద్దరు కూడా నష్టమే. కాబట్టి మనం దేవుని చిత్తానుసరంగా మాట్లాడే కృప మనకు అందరికీ జీవగల దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, మీ మాటలను బట్టి స్తోత్రం. హోలీ స్పిరిట్ తండ్రి సహాయం తండ్రి దేవా విడిన ఎన్నో విషయాలు విడిన అని కూడా తండ్రి వివేచన వరకు దేవా నింపతండి. మీ మాటలు మాత్రం మాకు చాలు తండ్రి, అనవసరమైన మాటలు మాకు వద్దు ప్రభు. అలాగే మేము కూడా తండ్రి ఎలాగ మాట్లాడాలని నేర్పించు, పరిశుద్ధాత్మ దేవా నేర్పించుము తండ్రి. అనవసరమైన మాటలు ప్రభు క్షమించుము తండ్రి, మాట్లాడిన ప్రతి మాటలు తొందరపడి మాట్లాడిన ప్రతి మాటలు క్షమించుము తండ్రి. ఇద్దరు హృదయం గాయపరిచిన మాటలు దేవా క్షమించుము తండ్రి. వారు నేర్పిస్తుందండి హోలీ స్పిరిట్ దేవా, మీ అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరిస్తుందండి. సెల్ఫ్ దేవా స్పిరిట్ కంట్రోల్ లైఫ్ దేవా దయచేయము తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మ వలన డిసిప్లిన్ లైఫ్ మాకు తండ్రి దయచేయము తండ్రి. ఓహే లాభా కరబిన సువడో కోడబిదే ఇలాగ ఆశీర్వాదం అనుభవించుకొని దానికి ఆశీర్వాదకరంగా బ్రతికే ఆ కృప తండ్రి మాకందరికీ ప్రభా దయచేయము తండ్రి. ఓహే లాభా కర అనేకలు దర్శనానికి నడిపించే కృప తండ్రి దయచేయము తండ్రి. అలాంటి జీవితం హోలీ స్పిరిట్ మాకు తండ్రి దయచేయము తండ్రి. ఓహే రాబా కరబిన సువడో కోడబిదే తండ్రి వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. ఓహే బనాసు ఆరాధన అంటే కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని యేసువాళ్ళు దీవిస్తున్నాం. వారు ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి దీవిస్తున్న దేవుని అనుభవించినాక అలాంటి కృప తండ్రి దయచేసినాక తండ్రి ఈ రోజు ప్రత్యేకంగా దీవిస్తున్నాం. భౌతిక